చాలా అద్భుతమైన వాటర్ ఫాల్‌కి తీసుకెళ్తానండి. ఇది పోర్ట్‌ల్యాండ్‌లోని మల్టినోమా వాటర్ ఫాల్స్ అనమాట. మా బాబు తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళాడు. అక్కడికెళ్ళిన తర్వాత ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, రోడ్డుకి పక్కగానే మీకు వాటర్ ఫాల్ కనిపిస్తదండి. వాటర్ ఫాల్ అంటే మనం ఏదో అడవిలోకి ఒక కొంచెమైనా సరే వాకింగ్ అది ఉంటది మనకి. కానీ ఇది అలా ఏం లేదు. చక్కగా ఇక్కడ మనం మొత్తం కార్లు అవి పార్క్ చేసుకొని, రోడ్డు క్రాస్ చేసుకొని అటువైపు వెళ్తే మాత్రం మంచి వాటర్ ఫాల్‌ని చూడొచ్చు. ఇక్కడ చూసారు కదా వాటర్ ఫాల్ ఎండ తగిలే దగ్గర మాత్రం మీకు ప్రతి ప్లాంట్ కూడా యెల్లోయిష్‌గా కనిపిస్తది. ఎండ లేని దగ్గర మాత్రం గ్రీన్ షేడ్‌లో ఉంటది. అదేనండి ఇక్కడ చెట్లకున్న అద్భుతం. ఆ సన్ షేడ్‌లోని ఆ యెల్లో కలర్ చాలా చాలా బాగుంది. అదంతా నేను మీకు వివరంగా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ చుట్టూ చూసారు కదా పరిసర ప్రాంతాలంతా ఎంత విశాలంగా ఎంత బాగా ఉన్నాయో. అసలు వాటర్ ఫాల్ దగ్గర అంటే మనకి కొండ, నాచు ఇంకా ఎక్సెట్రా పిచ్చి పిచ్చి మొక్కలు ఎట్లా అంటే తుప్పలు అలా ఉంటాయి కదా. ఇది చూసారా రోడ్డు కూడా ఎంత నీట్‌గా ఉందో. అసలు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తుంటేనే చలి కూడా మాకు అప్పుడు చాలా ఎక్కువగా వేసిందండి. ఎందుకంటే అక్కడ ఈవినింగ్ టైం అప్పుడు 7:30 అయింది. కానీ ఎండ చూసారా ఎంత ఉందో. అక్కడ మాత్రం ఆ ఏరియాలో సమ్మర్‌లోని 8:30 వరకు కూడా ఈవినింగ్ ఎండ ఉంటుందటండి. ఇక్కడ మేము ఇలానే చూస్తున్నాం. 8:30 వరకు కూడా ఎండ బాగా కాస్తుంది. 8:30 తర్వాత చీకటి పడుతుందన్నమాట. చూసారు కదా ఆ ఎండలోని ఆ యెల్లో కలర్ షేడ్‌లో మొక్కలు చూడడానికి చాలా చాలా అద్భుతంగా ఉంది. అసలు ఫొటోస్‌కి అయితే మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ నుంచి ఆ వాటర్ ఫాల్ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇలా కిందకి వెళ్తూ ఉంటుంది. మనం ఇది క్రాస్ చేసుకొని వెళ్ళాలన్నమాట. అందుకే అక్కడ బ్రిడ్జ్ కూడా మనకి అరేంజ్ చేశారు. ఈ బ్రిడ్జ్ మీద దాటుకొని అటువైపు వెళ్ళాలి. కానీ దూరం నుంచి కూడా వాటర్ ఫాల్ చూస్తూ ఉంటే అసలు ఎంత బాగుందంటే మనసుకి చాలా చాలా ఆహ్లాదకరంగా ఆ గ్రీనరీ మధ్యలో ఒక అద్భుతం అనే చెప్పాలండి. అసలు ఫొటోస్ తీసుకోవడానికి అదైతే చాలామంది వస్తున్నారు ఇక్కడికి. ఆ టైం అయినా కానీ కొంచెం జనం బాగానే ఉన్నారు. మేము ఈవినింగ్ బయలుదేరి వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళేటప్పటికే లేట్ అయింది. లేట్ అయినా సరే మాత్రం మంచి వాటర్ ఫాల్ చూసాము. చూసారా ఎండ పడే దగ్గర ఏ కలర్ ఉందో, నీడ దగ్గరికి వచ్చేటప్పటికి ఏ కలర్కి వస్తుందో. ఒకసారి ఇంకా పైకి వెళ్దాం పదండి. ఇలా వెళ్తూ ఉంటే ఆ పొడవుగా పడిన వాటర్ ఫాల్ కొండలపై నుంచి పడుతున్న వాటర్ ఫాల్ కిందకు వచ్చేటప్పటికి అసలు ఎంత బాగుందో చూడండి. ఈ మెట్లన్నీ ఎక్కి మేము ఆ పైకి చూసారా బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ వరకు వెళ్ళాలనేసి మేము వెళ్ళాము. అది కూడా ఎలా వెళ్ళాలో చెప్తాను, మీకు చూపిస్తాను. ఆ బ్రిడ్జ్ దగ్గర కొంతమంది నించొని మాకు టాటా చెప్తున్నారనమాట. అప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలనేది మేము చూసాము. అక్కడికి కూడా వెళ్ళి ఒకసారి ఫొటోస్ తీసుకోవాలి బాగుంది కదా వ్యూ అని చెప్పి అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడి నుంచి ఇప్పుడు నేను ఎక్కడ వీడియో తీస్తున్నానో ఆ ఏరియా కూడా మీకు నేను వీడియోలో చూపిస్తాను. ఒకసారి వెళ్దాం పదండి. ఈ వాటర్ ఫాల్ మధ్యలో ఈ బ్రిడ్జ్ కూడా చాలా అందంగా ఉందండి. వాటర్ ఫాల్ పై వరకు కూడా మనం వెళ్ళొచ్చు. కానీ మాకు అంత టైం లేదు, నైట్ అయిపోయింది. సో అందుకే మేము ఆ బ్రిడ్జ్ వరకు వెళ్ళాము. మనం ఆ పై వరకు కూడా వెళ్ళడానికి ఈజీగా ఉంది. చాలామంది వెళ్తున్నారు కూడా. నైట్ అక్కడ క్యాంప్ అది వేసుకొని పైన ఉంటారంట. చూసారు కదా అక్కడ అమ్మాయిలు పిల్లలందరూ ఆడుకుంటున్నారు, చక్కగా టాటా చెప్పుకుంటున్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఎంత దూరం అని చెప్పి మేము చూస్తే 1 km ఎంతో వస్తుందన్నారు. సరే అప్పుగా ఉంది కానీ రోడ్డు చూసారా కొండ మీదకి వెళ్ళడానికి ఎంత నీట్గా ఉందో, ఎంత ప్లెయిన్గా ఉందో. అసలు ఏ కొండ మీద కన్నా సరే ఇంత ప్లెయిన్గా ఉండదు, పిచ్చి పిచ్చి మొక్కలతో ఉంటుంది. ఇది వాటర్ ఫాల్ పక్క నుంచి చిన్న పాయలా వస్తుందన్నమాట. వాటర్ అంతా నడుచుకొని చూడండి దగ్గరికి వస్తున్నాం. వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం అనమాట. ఇది సైడ్ నుంచి ఒకసారి అలా ఫ్రంట్ వ్యూ చూపిస్తాను మీకు చూడండి. ఇది ఆ బ్రిడ్జ్ అనమాట. మనం కింద నుంచి చూసిన బ్రిడ్జ్. ఈ వాటర్ ఫాల్ కిందకి ఎలా వెళ్తుందో ఒకసారి చూడండి మీరు కూడా. ఇక్కడి నుంచి ఆ కింద నుంచి నేను వీడియో తీశాను ఫస్ట్. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇలా పైనుంచి వాటర్ చూస్తూ ఉంటే అసలు ఒక అద్భుతమనే చెప్పాలి. అసలు ఎక్కడో పెయింటింగ్స్లో వాటిల్లో చూస్తూ ఉంటామేమో ఇటువంటి వాటర్ ఫాల్స్. అలాంటిది కళ్ళారా చూసేటప్పటికి ఆనందం అసలు చెప్పలేకుండా ఉందండి ఆ రోజు. చూసారు కదా అదంతా వే అనమాట, కొండ మీదకి వెళ్ళడానికి వే. ఆ పై వరకు కూడా మనం వెళ్ళొచ్చంట. కానీ మాకు లేట్ అయిపోయిందని చెప్పి మేము వెళ్ళలేదు. ఇక్కడి నుంచి తీస్తే ఇందాక అక్కడి నుంచి నించొని నేను వాటర్ ఫాల్కి వీడియో తీశాను. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి తీస్తున్నాను అనమాట. మొత్తం మీకు వ్యూ చూపించాలనే ఉద్దేశంతో.
వాటర్ ఫాల్ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇది నైట్ అనమాట. అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు ఒక పక్క రివర్ ఉంటుంది. నేను రోడ్ చూపించాను కదా, రోడ్డుకి ఒక సైడ్ రివరు, ఒక సైడ్ కొండ ఉంటుంది అనమాట. ఇదంతా సన్సెట్ అవుతూ ఉంది, చూసారు కదా. దీంట్లోకి చిన్న చిన్న బోట్లు వేసుకొని కూడా చాలామంది ఇంట్రెస్ట్గా వెళ్తూ ఉంటారంట. దానికి ఈ ట్రక్స్ ఉంటాయి కదా, ఇలా ఈ ట్రక్స్కి చూసారు కదా, అటువంటిది కట్టుకొని ఆ బోట్ని తీసుకొని వెళ్ళి జారుగా ఉండే స్లోప్ ఉంటుంది, ఒక వే అనమాట. ఇగో ఇది ఈ స్లోప్లో నుంచి దిగి దాంట్లో డైరెక్ట్గా వాటర్లోకి వెళ్ళి వాళ్ళు బోటింగ్ చేసుకుంటారటండి. ఇక్కడ ఎంజాయ్మెంట్ మాత్రం చాలా బాగా చేసుకుంటారు జనాలు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారండి. ఈ వాటర్ ఫాల్ గురించి మీకు ఏమనిపించిందో నాకు కామెంట్లో పెట్టండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.